వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. బంగారం కొనాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు. రోజు రోజుకి ధరలు పెరుగుతుండటంతో కొనేందుకు వినియోగదారులు వెనకాడుతున్నారు. తులం బంగారం కొనుగోలు చేయాలంటే 1,16,000కు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతూ ఉండడంతో పేదలు కొనే ఆలోచన కూడా చేయట్లేదు. అసలు బంగారం ధరల పెరుగుదలకు కారణం ఏంటి? వినియోగదారుల రియాక్షన్ ఏంటి? ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయి? బంగారం ధరలు ఎప్పటిలోగా తగ్గే అవకాశం కనిపిస్తోంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు కార్లా డైమండ్స్ అధినేత విద్యాధర్ గారు, అలాగే రాధే జ్యువెలరీ అధినేత హర్ష గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. విద్యాధర్ గారు, ముందుగా మనం మాట్లాడుకున్నట్లయితే కూడా బంగారం ధరలు చూసినట్లయితే ఆల్ టైమ్ హైకి చేరిపోయినాయని చెప్పుకోవాలి. అసలు ఈ గోల్డ్ రేట్స్కి పెరగడానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అసలు ప్రధానమైన కారణం ఏంటి? ఎందుకు పెరుగుతున్నాయి గోల్డ్ రేట్స్? మెయిన్ ఈ గోల్డ్ రేట్ పెరగడానికి మెయిన్ ఏంటంటే మేడం, మీకు ఆర్థిక పరంగా ఆర్థిక అనిశ్చితి వల్ల కానీ, ఈ రాజకీయ భౌగోళిక అనిశ్చితి వల్ల కానీ మెయిన్ మీకు ఈ గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు మేడం. అంతేకాకుండా మీకు ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద కూడా ఇది మెయిన్గా ఆలోచిస్తున్నారు. దానివల్ల కూడా ఈ గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఒక ప్రధానమైన కారణం. హర్ష గారు, మీరేం చెప్తారు? మనకి రీసెంట్ గా రష్యా వార్ ఒక మంచి ఎగ్జాంపుల్ అండి దీనికి, గోల్డ్ రేట్ పెరగడానికి. ఎందుకంటే మనకి గ్లోబల్ గా అందరూ ట్రేడ్ చేసే కరెన్సీ వచ్చేసరికి డాలర్ అండి. మనం ఆయిల్ కొనాలన్నా ఇంకోటి ఏదైనా కొనాలన్నా మనం డాలర్స్ లోనే కొంటున్నాం. మొన్న రష్యా వార్ అప్పుడు ఏమైందంటే రష్యా మీద శాంక్షన్స్ విధించారండి. అప్పుడు వాళ్ళ కరెన్సీ అనేది కంప్లీట్ గా వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ కానీ ఎసెట్స్ కానీ కంప్లీట్ గా వాల్యూ లేకుండా, అంటే ఒక కంట్రీ మొత్తాన్ని వెలివేసినట్టు చేశారు. సో ప్రతి కంట్రీ ఏమనుకుంటుందంటే డాలర్ మీద డిపెండ్ అయితే రేపొద్దున మాకేదైనా ప్రాబ్లం వచ్చినా అలాగే మమ్మల్ని వెలివేస్తారు, రేపొద్దున మా దేశం పరిస్థితి ఏమైపోద్ది అని భయపడి అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఏ కంట్రీ అయినా గోల్డ్ రిజర్వ్స్ మీద డిపెండ్ అవుద్దండి, వాళ్ళ కరెన్సీ కానీ ఎకానమీ కానీ. సో గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటే ఫ్యూచర్ లో గోల్డ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ కరెన్సీగా తీసుకురావడానికి బ్రిక్స్ దేశాలన్నీ కష్టపడుతున్నాయండి. సో అదే కనుక చూస్తే మనం ఇప్పుడు ఉన్న రేటుకి 3 times 4 times గోల్డ్ రేట్ చూస్తామండి. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయో, అది కాకుండా ఇన్వెస్టర్స్ అందరూ కూడా షేర్స్ కన్నా మనకి డాలర్ కన్నా కూడా గోల్డ్ నుంచి రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారండి. అయితే విద్యాధర్ గారు, మనం చూసుకున్నట్లయితే కూడా గోల్డ్ రేట్స్లో ప్రతిరోజు ఎందుకు ఇంత ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి? అంటే ఏ రోజుకి ఆ రోజు వెళ్తే పైకి వెళ్తున్నాయి, మళ్ళీ కింద డౌన్ అవుతున్నాయి ప్రైజెస్ అనేవి. ఎందుకు ఇంత ఫ్లక్చువేషన్ ఉందంటారు? ఇంతకు ముందు ఏంటంటే మీకు గోల్డ్ ఓన్లీ ఫిజికల్ గా కొనేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గోల్డ్ అనేది కూడా ట్రేడింగ్ లోకి వచ్చింది. ప్రతి వాళ్ళు కూడా ఫిజికల్ గా కొంటే కొంతవరకే కొనగలరు. ఈ ట్రేడింగ్ అనే దాంట్లో రావడం వల్ల కూడా మీకు ఈ ప్రైస్ అనేది బాగా హెచ్చుతగ్గులు అనేది ఎక్కువగా కనబడుతుంది. మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదండి, ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ మనం 5,000 10,000 సిప్ లో పెడుతూ ఉంటాం. వాళ్ళు జనరల్ గా షేర్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్, మన గోల్డ్ బాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ట్రేడింగ్ ద్వారానే అండి జరిగేది. సో ఎప్పుడైతే పెద్ద అమౌంట్ ఆఫ్ ఫండ్ వచ్చి పడుతుందో ఆటోమేటిక్ గా గోల్డ్ ప్రైస్ ఆన్ స్పాట్ సెకండ్స్ లో ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడైనా ఎగ్జిట్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతారు అనుకోండి, వెంటనే ఆటోమేటిక్ గా తగ్గుతుంది. సో ఎప్పుడైతే అది ఒక ఇన్వెస్ట్మెంట్ తో పాటు ట్రేడింగ్ కూడా అవటం వల్ల మనకి గోల్డ్ అనేది బాగా ఫ్లక్చువేషన్స్ ఉంటుందండి. అంటే మనం చూసుకున్నట్లయితే కూడా ఏ రేట్ లో గోల్డ్ కొనుగోలు చేయొచ్చు అంటారు? గోల్డ్ రేట్ అనేది మీకు ఎంత రేట్ ఉన్నా కూడా మీకు ఏ రేట్లో అయినా వాళ్ళకి అవసరాలు ఉంటే మాత్రం ఏ రేట్లైనా కొనుక్కోవచ్చు. మనం గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రేటు ఎక్కువగానే ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ 20 సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు కూడా రేటు పెరగడమే తప్పితే మళ్ళీ తగ్గడం అనేది ఇప్పటివరకు లేదు. మనకి అవకాశం ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ భూమి మీద ఎలా పెట్టుకుంటామో గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక మంచి ఉపయోగం. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ ఏ రేట్లో అయినా ఎప్పుడైనా అలాగనే చేసుకోవచ్చు. చేసుకుంటే మాత్రం ఎప్పుడు పెరగడం కానీ తగ్గడం అయితే ఉండదు మేడం. అంటే హర్ష గారు, గోల్డ్ రేట్ మొన్నటి వరకు చూసుకున్నట్లే కొంచెం పెరిగినా తగ్గాయి, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పెరగడమే తప్ప తగ్గడం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే అప్పుడు కొనుగోలు చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్, అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా పెరిగే అవకాశమే ఉందంటారా? ఏ రేట్లో మనం మళ్ళీ దిగితే కొనుగోలు చేసుకోవచ్చు? మేడం, గోల్డ్ ఎంత తగ్గితే అది అదృష్టం కింద భావించాలండి. ఎందుకంటే తగ్గినప్పుడు కొనుక్కోవడానికి మనకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు
అని ఫీల్ అవ్వాలి మీరు ఎప్పుడైనా. ఎందుకంటే మీరు గత 50-60 ఇయర్స్ నుంచి చూస్తే గోల్డ్ 10 to 11% కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ఇచ్చిందండి ప్రతి ఇయర్ కూడా. మీకు 50-60 ఇయర్స్ చూసుకుంటే కాంపౌండ్ లో చూసుకుంటే 11% రిటర్న్స్ అంటే ఆల్మోస్ట్ ₹1 వడ్డీ అనేది చాలా హై రిటర్న్స్ అండి. మీరు ఏ వ్యాపారం చేయకుండా మీ దగ్గర ఉన్న డబ్బు ఒక ఆడవాళ్ళ ఆభరణం కింద కొనుక్కుంటే సరదాగా ఈ రోజు అది మనం ఒక అసెట్ కింద ఉండిపోయిందండి. సరదాగా కొనుక్కున్న ఇన్వెస్ట్మెంట్ అసెట్ కింద ఉండిపోయింది. సో ఎప్పుడు తగ్గినప్పుడు మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకుని కొనుక్కోవచ్చు అండి. ఓవరాల్ గా అయితే తగ్గుదల అనేది ఉండదండి, పెరగడమే. ఇప్పుడు మీకు ఈ రోజు 12 lakhs ఉందండి గోల్డ్, ఆల్మోస్ట్ అది 11 lakhs అయిందని మనం బాధపడక్కర్లా, అయ్యో మొన్న కొన్నాం నిన్న కొన్నాం అని. మళ్ళీ రేపొద్దున్న ఇంకో నెలకి అది 13 అవ్వచ్చు, 14 అవ్వచ్చు. సో ఏ రేటు కూడా కొనుక్కోవడానికి ఇది తప్పు అని లేదండి, ఎప్పుడైనా కరెక్ట్ గానే కొనుక్కోవచ్చు. మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు గోల్డ్ పర్చేస్ చేసుకోవడం అంటారు. చేసుకోవచ్చండి. ఎందుకంటే మీకు గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే మేడం, మీకు సడన్ గా ఏదైనా అవసరం వచ్చినా 1 hour లో మీకు అది క్యాష్ కింద మారిపోద్దండి. మీరు ఏదైనా కావాలంటే ఒక బ్యాంక్కి వెళ్తే ఈరోజు 80% ఇంట్రెస్ట్కి 80 పైస్ ఇంట్రెస్ట్ రేట్కి గోల్డ్ అనేది మనకి వాళ్ళు లోన్గా మనకి అమౌంట్ ఇస్తున్నారు. సో ఎనీ టైప్ ఆఫ్ మీకు ఎలా కావాలన్నా గోల్డ్ అనేది మీకు మల్టిపుల్గా ఉపయోగపడుతుంది. విజయధర్ గారు, అంటే ఇన్వెస్ట్మెంట్ కింద మనం గోల్డ్ కొనుక్కోవాలి అంటే ఎలా కొనుక్కోవాలంటారు? గోల్డ్ అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ కింద కొనుక్కోవాల్సి వస్తే ఫిజికల్ గా కొనుక్కోవచ్చు, మీకు డిజిటల్ గా కొనుక్కోవచ్చు. మీకు ఏ విధంగా కొనుక్కున్నా కూడా దానివల్ల మీకు ఇబ్బంది ఏం లేదు. ఫిజికల్ గా కొనుక్కోవాలంటే మనకి ఇంకా సేఫ్టీ కూడా కొంత తక్కువ ఉంటుంది. మీకు డిజిటల్ గా కొనుక్కోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. హర్ష గారు, మీకు చాలా యాప్స్ ఉన్నాయండి. యాప్స్ లో కొనుక్కుంటే మంచి సర్టిఫైడ్ యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ లో కొనుక్కుంటే మీరు ఫోన్ పే లో కూడా కొనుక్కోవచ్చు అండి గోల్డ్. యాక్చువల్ గా చిన్న అమౌంట్స్ నుంచి కొనుక్కోవచ్చు, ₹100, ₹200. మీరు ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ లో కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు పెరిగిన రేట్ ఇస్తారు వాళ్ళు. అలా కాకుండా కొన్ని యాప్స్ లో అయితే మనకి అంటే కొంత సెక్యూరిటీ అనేది ఏది పడితే చూసుకోకూడదండి. ట్రస్టెడ్ యాప్స్ లో కొనుక్కుంటే మాత్రం అది చాలా సేఫ్ గా ఉంటుంది. ఫోన్ పే వంటి యాప్స్ లో కూడా మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సేఫ్టీ అని అంటారా? చేసుకోవచ్చండి. అంటే ఇంకా డిజిటల్ రూపంలో కొనుగోలు చేసుకున్నట్లయితే కనుక దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు? డిజిటల్ రూపంలో కొనుక్కుంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు సేల్ చేసుకున్న ప్రాఫిట్ అనేది మనం తీసుకోవచ్చు మేడం. తర్వాత ఆ అమౌంట్ మీరు ఏదైనా ఆర్నమెంట్ గా కొనుక్కోవాలంటే అది అప్పుడు ఆర్నమెంట్ అనేది మనం ఫిజికల్ గా కొనుక్కోవాలి. లేదు మనకి డిజిటల్ మీద మాకు అంత టెక్నాలజీ తెలియదు, మాకు ఇవన్నీ తెలియదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఏ గోల్డ్ షాప్కి వెళ్ళినా 100 milligrams నుంచి 100 grams వరకు ఎవరైనా అమ్ముతారో వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు. ఓకే విద్యాధర్ గారు, మనం మంచి బంగారాన్ని గుర్తించే నాణ్యత పరిమాణాలు ఏంటి? మెయిన్ మీకు మంచి బంగారాన్ని ఎలా గుర్తించాలంటే 916 హాల్ మార్క్ అనే ముద్ర అనేది ప్రతి ఆభరణం మీద మనం మెయిన్ గా చూసుకోవాలి. ఆ హాల్ మార్క్ 916 అనేది ఉంటే మనం దాన్ని మంచి బంగారం కింద మనం గుర్తించవచ్చు. మనకి గోల్డ్ అనేది రకరకాల క్యారెట్స్ లో ఉందండి. రీసెంట్ గా మనకి 9 carats నుంచి స్టార్ట్ అవుతుంది. 9 carats, 14 carats, 18 carats, 22 carats, 24 carats. ఇవన్నీ నాణ్యత పరిమాణాలండి. మనకి 24 carats అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ 100% గోల్డ్. మనకి 22 carats వచ్చేసరికి 916 బంగారం మనం వాడుకలో ఎక్కువ యూజ్ చేసే బంగారం అంతా అదే అండి. 18 carats వచ్చేసరికి మనకి డైమండ్స్ లో ఎక్కువ వాడతారు. మనకేంటంటే మీరు కొనే చోట హాల్ మార్క్ ఉండటం ఒకటే కాదండి, అది 18 carat 22 carat అని చెప్పి అమ్ముతున్నారా, 14 carat 22 carat అని చెప్పి అమ్ముతున్నారా, మీరు కొనుక్కునేటప్పుడు 22 carat పే చేసినప్పుడు 22 carat హాల్ మార్క్ ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుందండి. మనకి గవర్నమెంట్ నామ్స్ ఎప్పుడైతే స్ట్రిక్ట్ నామ్స్ ఫాలో అవుతుందో అవి లేకుండా అంత ఈజీగా ఆర్నమెంట్స్ అనేవి ఎవరు సేల్ చేయట్లా. సేల్ చేసేటప్పుడు మీరు కొనుక్కునే ఆర్నమెంట్ అనేది ఎన్ని క్యారెట్స్ ఉన్నది, దానికి ఎంత వాల్యూ పే చేస్తాం అన్నది మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే హర్ష గారు, ఇప్పుడు మనం చూసినట్లయితే గనక ఈ గోల్డ్ అనేది నాణ్యత పరిమాణాల గురించి చెప్పారు 9 carats నుంచి. అంటే 9 carats అనేది ఎప్పటి నుంచి అవైలబుల్లో ఉంది? అంటే మనం చూసుకున్నట్లయితే 18 carats అండ్ 22 carats, 24 carats మనం ఆభరణాల్లోకి వచ్చేసరికి 18, 22 ఎక్కువగా యూజ్ చేస్తాం. అలాగే 14 అనేది కూడా ఈ మధ్య కాలంలో వినిపిస్తుంది. 9 carats ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందంటారు? 9 carats అనేది రీసెంట్ గా గోల్డ్ మన గవర్నమెంట్ వచ్చేసరికి ఇచ్చిందండి లైసెన్స్. 9 carat కూడా యూజ్ చేయొచ్చు అనేది. ఎందుకంటే పెరుగుతున్న ధరలో జనాలకి అందుబాటులో బంగారం ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా స్టాండ్ తీసుకుంది. అది రీసెంట్ గా రావటం వల్ల అది కస్టమర్ అడాప్ట్ అవుతాడా లేదా అన్నది ముందు టెస్ట్ చేస్తారండి. ఇప్పుడు 14 carat ఎక్కువ కొంటున్నారు అనుకుంటే అప్పుడు 9 carats కూడా జ్యువెలర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇష్టపడతారండి. సో అది షార్ట్ టర్మ్ లో అవ్వద్దని అనుకుంటున్నాం మేము కూడా. ఓకే. అండ్ అలాగే విజయధర్ గారు, మనం చూసినట్లయితే పెరుగుతున్న గోల్డ్ రేట్ల వల్ల డైమండ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? కంపల్సరీగా అండి. ఎందుకంటే మీకు గోల్డ్ వచ్చేపాటికి మీకు ప్రతి ఐటమ్ కూడా ఇప్పుడు 90% అంతా 22 carats లో వస్తుంది. ఈ మీకు డైమండ్ వచ్చేపాటికి 18 carats, 14 carats లో వస్తాయి. మీకు ఎప్పుడైతే గోల్డ్ ప్రైస్ మీకు పెరిగిందో
ఒక జ్యువెలరీ కొనుక్కోవాలంటే, ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలంటే ఒక 10 lakhs పెట్టి కొనుక్కోవాలంటే మీకు వాళ్ళు ఒక చిన్న ఐటమ్ వస్తుంది ఈ రోజు ఉన్న ప్రైస్ ప్రకారం. అదే 10 lakhsకి ఒక డైమండ్ నక్లీస్ వస్తుంది, డైమండ్ హారం వస్తుంది. మీకు ఈ డైమండ్ నక్లీస్ కానీ డైమండ్ హారం కానీ పెట్టుకుంటే ఎదటోడు ఇచ్చే విలువ కానీ అది వేరు. లేడీస్కి కూడా ప్రతి వాళ్ళకి కూడా కంపల్సరీగా వాళ్ళ జీవితంలో మేము ఒక డైమండ్ రింగ్ పెట్టుకోవాలి, ఒక డైమండ్ నక్లీస్ పెట్టుకోవాలి, ఒక డైమండ్ హారం పెట్టుకోవాలని ఉంటుంది. ఆ కోరిక ప్రకారం మీకు ఈ జ్యువెలరీ వాల్యూ, గోల్డ్ వాల్యూ ఎప్పుడైతే పెరిగిందో అందరూ కూడా ఇటు డైమండ్కి టర్న్ అయ్యారు. మీకు రిటర్న్ వచ్చేపాటికి డైమండ్ కూడా రేపు పొద్దున మీకు గోల్డ్ లాగే రిటర్న్ వాల్యూ 100% ఉంటుంది కాబట్టి మీకు కంపల్సరీగా డైమండ్ జ్యువెలరీ కూడా కొనుక్కోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మేడం. హర్ష గారు, అంటే డైమండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఈ గోల్డ్ రేట్లు పెరగడం వల్ల డైమండ్స్ కూడా ఎక్కువగా ఉంటాయని గతంలో కొంచెం ఆలోచించేవాళ్ళు డైమండ్ కొనాలంటే. ఇప్పుడు గోల్డ్ రేట్లు చూసినా కూడా అదే స్థాయిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు డైమండ్స్లో చూసుకున్నట్లయితే 18 క్యారెట్స్లో ఎక్కువగా జ్యువెలరీ అనేది వస్తుంది. దీని గురించి మీరే చెప్తారు. అండి, మనకి 18 క్యారెట్ ప్రైస్కి 22 క్యారెట్ ప్రైస్కి ఎప్పుడైతే వేరియేషన్ పెరుగుతుందో ప్రతిరోజు, ఎందుకంటే మనకి గోల్డ్ రేటు గ్రాము 3000 ఉందనుకోండి, 18 క్యారెట్ వచ్చేసరికి 2500 ఎంత ఉంటుంది, గ్రాముకు 500 రూపాయలే తేడా ఉంది. ఈ రోజు వచ్చేసరికి గ్రాముకు 3000-4000 రూపాయలు ఎప్పుడైతే తేడా ఉందో ఆ డిఫరెన్స్ అనేది డైమండ్ కాస్ట్కి సరిపోతుంది. మీకు ఈరోజు 100 grams-లో మీరు ఒక హారం తీసుకుందామని మీరు ఒక బయలుదేరారు అనుకోండి, ఆల్మోస్ట్ ఈరోజు ఒక 12 to 12.5 lakhs అవుతుంది. అదే 12.5 lakhsకి డైమండ్లో కూడా లైట్ వెయిట్లో అది 14 క్యారెట్ అవ్వచ్చు, 18 క్యారెట్ అవ్వచ్చు, మంచి ఆర్నమెంట్ వస్తుంది. అంటే కనపడటానికి కూడా మరి ఏదో చిన్న ఆర్నమెంట్ కాకుండా మంచి పెద్ద ఆర్నమెంటే వస్తుంది. సో సొసైటీలో ఎప్పుడైతే వాల్యూ డైమండ్కి ఎక్కువ ఉందో జనాలు కూడా డైమండ్ ఓకే, గోల్డ్ కొనే బదులు డైమండ్ కొనుక్కుంటే ఇంకా మనకి ఎలివేట్ అవుతాం కదా, మనం ఇంకా లుక్ బాగుంటుంది కదా అని లేడీస్ ఇష్టపడుతున్నారండి. అదే కాకుండా చిన్న చిన్న వస్తువులు అయితే ఈరోజు గోల్డ్లో రాని కూడా డైమండ్లో తక్కువకి వస్తున్నాయండి. ఈరోజు 10,000 రూపీస్ నుంచి ఒక డైమండ్ రింగ్ స్టార్ట్ అవుతుందండి, కానీ గోల్డ్ రింగ్ రావట్లేదండి లేడీస్ పెట్టుకోవడానికి. సో దానివల్ల మీకు డైమండ్ అనేది కంపల్సరీ పెరుగుతున్న రేట్లలో డైమండ్ ఆకర్షణీయంగా కనపడుతుందండి. అంటే ఒకప్పుడు డైమండ్ అంటే మనం మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద మనం ఏదైనా బ్యాంకులో కానీ గోల్డ్ లోన్ తీసుకోవాలంటే కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు దాన్ని ఏమైనా గోల్డ్ లోన్కి కింద డైమండ్స్ని కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా బ్యాంక్స్లో? అంటే డైమండ్ వాల్యూ కన్సిడర్ చేయరండి, అందులో ఉన్న గోల్డ్ వాల్యూ ప్రకారం ఎప్పుడైనా లోన్ ఇస్తారు. కానీ మీకు డైమండ్ మనం ఎప్పుడైతే ఏదైనా కొనుక్కుంటున్నామో అది వన్ పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు ఆలోచించాలి. సెకండ్ పార్ట్ ఆఫ్ థింగ్ మనం ఏదైతే ఇప్పుడు మనము ఒక మంచి బ్రాండెడ్ డ్రెస్ కొనుక్కున్నా, షూస్ కొనుక్కున్నా, ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ అని కాదండి, అటు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ మన సరదా కూడా ఉంటది కదా. ఇప్పుడు మనం ఒక లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటున్నారు ఈ రోజు ఒక 20,000 బ్రాండ్, అలాగా ఒక వాల్యూ అనేది అటు ఇన్వెస్ట్మెంట్ గా ఉపయోగపడుతుంది, ఇటు మీకు సరదా తీరుతుంది, రెండు జరుగుతున్నాయి. అటు ఆభరణం పెట్టుకుంటున్నారు, ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇది వరకులా కాదండి, ఇప్పుడు 100% ఎక్స్చేంజ్ ఇస్తున్నారు అందరూ. సో ఎప్పుడైతే మీకు 100% ఎక్స్చేంజ్ ఉందో రేపు పొద్దున్న ఓకే ఒక నెక్లెస్ కొనుక్కున్నాం 4-5 years వాడాం, అది మనకి బోరు కొట్టింది, ఇంకో నెక్లెస్ కొనుక్కోవాలని ఎప్పుడైతే గోల్డ్ వాల్యూ వస్తుంది, డైమండ్ వాల్యూ 100% ఎక్స్చేంజ్ వస్తుందో కస్టమర్ లాస్ అవ్వట్లేదండి. దానివల్ల ఎక్స్చేంజ్ కి ఇష్టపడుతున్నారు, డైమండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఓకే, అలాగే విద్యాధర్ గారు, ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీకి రేట్ల వైజ్ చూస్తే కంపారిజన్ ఎలా ఉంటుంది? గోల్డ్ జ్యువెలరీకి డైమండ్ జ్యువెలరీకి కంపారిజన్ అంటే మీకు గోల్డ్ జ్యువెలరీని డైమండ్ జ్యువెలరీని రెండింటిని ఒక రకంగా మనం జతపరచలేము. ఎందుకంటే దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి కొంచెం డైమండ్ జ్యువెలరీ, డైమండ్స్ కాస్ట్ కొంచెం ఎక్కువైనా కంపల్సరీగా డైమండ్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు రేట్ అనేది అసలు దాన్ని చూసుకోరు. ఎందుకంటే ఇప్పుడు అది ఒక అంతకుముందు, ఇప్పుడు ఏంటంటే మీకు డైమండ్ అయినా గోల్డ్ అయినా మీకు 10 lakhs పెట్టి ఒక జ్యువెలరీ నెక్లెస్ కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళకి మీకు ఆటోమేటిక్గా ఈ డైమండ్ నెక్లెస్ కూడా వస్తుంది. కాబట్టి మీకు దీని మీద కూడా అందరూ ఎక్కువ మక్కువ చూపుతున్నారు. రెండుటికి కంపారిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, దీనికైనా రేపు రిటర్న్ వాల్యూ ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు మేడం. హర్ష గారు మీరేం చెప్తారు? చిన్న చిన్న ఐటమ్స్ వచ్చేసరికి గోల్డ్ కన్నా కూడా మనకి డైమండ్ ఐటమ్స్ ఈరోజు అఫోర్డబిలిటీ పెరిగిందండి. ఈరోజు ఒక చిన్న మంగళసూత్రం నల్లపూసలు అంటాం కదా, ఇదివరకు అంటే 20 grams 25 grams లో వేసుకునేవారండి. ఈరోజు ఆఫీస్ వేర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మనకి ఆన్లైన్లో కానీ బయట కానీ 3 grams 4 grams లో లైట్ వెయిట్లో డైమండ్ జ్యువెలరీకి ఇష్టపడుతున్నారండి. సో ఆ డైమండ్ జ్యువెలరీ నల్లపూసలు వచ్చేసరికి మనకి 40,000 50,000 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. అదే మీరు గోల్డ్ లో ట్రెడిషనల్కి వెళ్ళాలంటే మినిమం 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. సో అలా చూసుకుంటే ఒక్కోసారి చిన్న ఐటమ్స్కి వచ్చేసరికి డైమండ్ ఈజ్ లైక్ ఇంకా ఎఫోర్డబుల్ అన్నట్టు కనపడుతుంది మనకి. విద్యాధర్ గారు, ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు చూడవలసిన అంశాలు ఏంటి? డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే
దాంట్లో ఏంటంటే కలరు, క్లారిటీ, కట్ అనే 3 ఉంటాయి. కలర్ ఏ కలర్ ఇస్తున్నారు, ఏ క్లారిటీ ఉంది, అది ఎన్ని కట్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళు ఏ సర్టిఫికేషన్ ఇస్తున్నారు, ఆ సర్టిఫికేషన్ మీద కలర్ మీకు ఏదైతే చెప్పారో ఆ కలర్ అనేది దాని మీద మెన్షన్ చేసి ఉందా లేదా, అలాగే క్లారిటీ అనేది కూడా మీరు ఏదైతే క్లారిటీ అని చెప్పారో ఆ క్లారిటీ అనేది దాని మీద ఉందా లేదా అనేది మెయిన్గా చూసుకోవాలి. ప్రైసెస్ కూడా మీకు ఆ ఒక క్లారిటీ, కలర్ని బట్టి మీకు ప్రైసెస్ కూడా చేంజ్ అవుతాయి. అది కూడా మనం చూసుకొని మనం డైమండ్ జ్యువెలరీ కంపల్సరీగా ఆ మూడింటిని చూసుకున్న తర్వాతే మనం పర్చేజ్ చేయాలి. ఓకే హర్ష గారు చెప్పండి. ఫస్ట్ మీకు ఏంటంటే మీకు వివిఎస్ సిఎఫ్ అనేది మనం మొట్టమొదటి క్వాలిటీగా కలర్ క్లారిటీని మనం పరిగణిస్తాము. అది ఆ ప్రైసెస్ మీకు బయటకి మెయిన్ ఏంటంటే బ్రాండెడ్ షోరూమ్స్ లో మీరు డైమండ్ జ్యువెలరీ కొనాలి. ఎవరన్నా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తాం, క్యారెట్ ప్రైస్ ఇంతకే ఇస్తాం అంతకే ఇస్తాం అనుకుని చెప్తుంటారు, వాళ్ళ దగ్గర అయితే పర్చేజ్ చేయకూడదు. మళ్ళీ రేపొద్దున రిటర్న్ వాల్యూ కూడా మనం బ్రాండెడ్ షోరూంలో తీసుకుంటే రిటర్న్ వాల్యూ కూడా మళ్ళీ 100% రిటర్న్ వాల్యూ ఏదైతే ఇస్తారన్నారో ఆ నమ్మకం ఉన్న షాపుల్లోనే మనం పర్చేజ్ చేయాలి. ఓకే హర్ష గారు మీరేం చెప్తారు? మనకి డైమండ్ వచ్చేసరికి మనకి సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సర్టిఫికేషన్ అంటే అందరూ సర్టిఫికేట్ కార్డు ఇస్తున్నారండి, కానీ ఆ కార్డు అనేది ఇప్పుడు ఆ బ్రాండ్ వాడు ఇస్తున్నాడా, ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఇస్తుందా కూడా చూసుకోవాలి. కొన్ని చోట్ల ఏం చేస్తున్నాయంటే వాళ్ళ బ్రాండ్ కార్డు ఇచ్చేస్తున్నారు. సో ఆ బ్రాండ్ కార్డు వచ్చేసరికి మనకి ఎలా నమ్ముతామండి? ఎప్పుడైనా సరే మనకి థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి ఆర్నమెంట్ అనేది సర్టిఫై చేయాలి. అలాగే మనకి థర్డ్ పార్టీ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ల్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో కూడా, IGI అని, SGL అని, అలాగా మనకి కొన్ని మంచి చాలా హై స్టాండర్డ్స్ యూస్ చేసి టెస్టింగ్ చేసే ల్యాబ్స్ ఉన్నాయి. సో అలా ల్యాబ్ సర్టిఫికేషన్ ఉన్నాయి, SGL కానీ మనకి IGI కానీ. ఈ 2 ల్యాబ్స్లో ఉంటే కనుక మనకి మంచిగా తీసుకోవచ్చండి. అందులో కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు అది కలర్ ఏంటి, క్లారిటీ ఏంటి, దానిది సైజ్, మనకి క్వాలిటీ ఏంటి, నెక్స్ట్ ఎన్ని సెంట్స్ డైమండ్ అందులో ఉంది, ఎన్ని క్యారెట్స్ ఉందని మనం చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఓకే విద్యాధర్ గారు, మనం గోల్డ్ రేట్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దసరా, దీపావళి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఈ సీజన్లో కొంచెం గోల్డ్ ఎక్కువగానే పర్చేస్ చేస్తూ ఉంటారు. దీని ఎఫెక్ట్ కూడా కారణం అని చెప్పుకోవచ్చు అంటారా? మీకు ఈ పెళ్లిళ్ళు టైంలో, ఈ పెళ్లి సీజన్లో కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వాళ్ళు అందరూ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కంపల్సరీగా దానివల్ల కూడా మీకు గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే హర్ష గారు, వెండి గురించి మాట్లాడుకుంటే ఇటు గోల్డ్తో పాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. అసలు వెండి రేటు పెరగడానికి కారణం ఏమని అనుకోవచ్చు? వెండి వచ్చేసరికి ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా ఎక్కువ ఉందండి. మనకి ఏంటంటే అవుట్పుట్ చాలా తక్కువ ఉంది. ఆఫ్రికా కంట్రీస్ నుంచి అవుట్పుట్ అనేది బాగా తగ్గింది ఇదివరకుతో పోలిస్తే. ఇండస్ట్రియల్ యూసేజ్ వచ్చేసరికి బాగా పెరిగిందండి. సోలార్లో కానీ, మనకి ఈవీస్ కానీ, కొత్త సెమీ కండక్టర్లో కానీ, ఈ టెక్నాలజీస్ అన్నిటికి కూడా సిల్వర్ అనేది మంచి కండక్టింగ్ మెటీరియల్ కింద వాడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ ఎప్పుడైతే పెరిగిందో, జనరల్ యూసేజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆభరణాల కింద కూడా ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా వాడుతున్నారు కస్టమర్స్. దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ప్రజల్లో యూసేజ్ పెరిగిందో అక్కడ అవుట్పుట్ తగ్గింది, ఇక్కడ డిమాండ్ పెరిగింది. సో దానివల్ల ప్రైస్ పెరుగుతున్నాయండి. ఇంకా కూడా పెరుగుద్దనే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి 2011లోనే $51 టచ్ అయిందండి గోల్డ్. మళ్ళీ ఇప్పుడు మనం ఇంచుమించు 14 ఏళ్ల తర్వాత ఆ $51 ఇంకా టచ్ అవ్వలేదు. సో ఆల్ టైమ్ హై అనేది చూడలేదండి మనం. డాలర్ మారకంలో మనకి చూస్తే మనకి ఎక్కువలా కనపడుతుంది డాలర్ రేట్ పెరగడం వల్ల, కానీ ఓవరాల్గా అయితే ఇంకా పెరుగుదల జరిగే ఉందండి. ఓకే ఓకే అంటే విద్యాధర్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ రేట్లో ప్రజలు కొనుగోలు చేయడానికి గోల్డ్ని ఇష్టపడుతున్నారంటారా? బాగా ఇష్టపడుతున్నారు. అది ఏమవుతుందంటే కొన్ని రోజులు ఇంకా తగ్గుద్ది అని చెప్పి కొన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కానీ ఇంకా మీకు పెరగడం చూసిన తర్వాత ఇంకా మనం ఈ బంగారం మనం ముందు రోజుల్లో కొనలేము అనే ఆలోచనతో ప్రతి వాళ్ళు కూడా ఇంకా బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్లస్ మీకు ఏంటంటే ఇది మనకి ఎప్పటికప్పుడు క్యాష్ అవుద్ది, మన అవసరాలకు ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో కూడా మీకు బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేడం. అంటే హర్ష గారు, మనం ఈ రేట్స్ గురించి మాట్లాడుకుంటే మీరు చెప్పారు పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదని. అంటే తగ్గే ఛాన్స్ లేదని అంటారా? ఉండొచ్చండి. ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిద్దండి, కానీ తగ్గిన భయపడక్కర్లేదని చెప్తున్నాను నేను.
మీకు ఇప్పుడు 12 lakhs వెళ్ళింది. 12 lakhs నుంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అందరూ ఇప్పుడు మీరు నేను చెప్పా కదండి, మ్యూచువల్ ఫండ్ వాళ్ళని వీళ్ళని ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ప్రాఫిట్ అనేది తీసుకున్నాక ఓకే 12,000 మన టార్గెట్ వచ్చేసింది, మనం ఎగ్జిట్ అవుదామని ఎగ్జిట్ అయిన రోజు తగ్గుద్దండి. కానీ మళ్ళీ అదే రేట్ టచ్ అవడానికి ఎంతో టైం పట్టదు. ఎందుకంటే కంట్రీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయండి. 40 tons 50 tons అని కొన్ని వేల కోట్లు ప్రతి ఇయర్ సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. చైనా కొంటుంది, ఇండియా కొంటుంది, బ్రెజిల్ కొంటుంది. అలా పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద ఎకానమీ ఉన్న దేశాలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో దానివల్ల ఓవరాల్గా మనకి అప్ ట్రెండే చూస్తామండి. అంటే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు కూడా గోల్డ్ పెరగడానికి కారణమని చెప్పుకోవచ్చు అంటారు. 100% అండి. అమెరికా ఎప్పుడైతే మొన్న వచ్చేసరికి మనకి 25 basis points తగ్గించారండి ఫెడ్ వచ్చేసరికి. మనకి జెరోమీ పవెల్ గారు నెక్స్ట్ మీటింగ్స్లో ఈ ఇయర్ ఇంకా 3 meetings ఉన్నాయండి. ఈ నెక్స్ట్ మీటింగ్స్లో ఇంకా తగ్గించే అవకాశం ఉందని హింట్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించారో వేరు దేశాల వాళ్ళు పెట్టుబడి అమెరికాలో పెడతా ఉంటారు. వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి వడ్డీ వస్తుందనే కదండి ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది. సో ఎప్పుడైతే వాళ్ళకి వడ్డీ రేట్లు తగ్గినాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ వాళ్ళు పెట్టడం. సో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి గోల్డ్లో పెడుతున్నారు. వాళ్ళు ఇచ్చే రిటర్న్స్ కన్నా కూడా గోల్డ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని, అందుకే గోల్డ్ రేట్ కొత్త ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల గోల్డ్ రేట్ పెరుగుతుందండి. ఇంకా వడ్డీ రేట్లు తగ్గితే ఇంకా పెరుగుద్ది. ఓకే విద్యాధర్ గారు, మనం గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మనం చెక్ చేసుకున్నప్పుడు అప్పుడు ఒక రేట్ కనిపిస్తుంది. అసలు గోల్డ్ షాప్స్లో రేట్ని ఎలా డిసైడ్ చేస్తారు? అంటే డైలీ షేర్ మార్కెట్ చూసుకున్నట్లయితే అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. మీరు ఎలా దాన్ని గోల్డ్ రేట్ని ఫిక్స్ చేసి ఇది రేట్ అని చెప్పి, అంటే ఒక్కొక్క ఏరియాలో కూడా రేట్లు మారుతుంటాయి. ప్రధాన నగరాల్లో చూసుకున్నట్లయితే దీన్ని ఏ విధంగా చూస్తారు? మీకు ఎలా ఉంటుందంటే ఈ గోల్డ్ ప్రైస్ వచ్చేపాటికి మీకు చెన్నై, బాంబే, ఇలా విజయవాడ, నెల్లూరు ఇలాగ ఒక్కొక్క చోట అది మీకు వచ్చేపాటికి ఒక 100 grams వచ్చేపాటికి ఆ బాంబే వచ్చేపాటికి ఇక్కడికి వచ్చేపాటికి thousandsలో డిఫరెన్స్ ఉంటుంది 100 grams. అంతేగాని మీకు వేరియేషన్ మీకు ఎక్కువ ఏముండదు మేడం. అంతా కూడా మనకి ఒక 1000 2000 డిఫరెన్స్లోనే ఉంటుంది. అంతేగాని ఇంకెక్కువ డిఫరెన్స్ ఉండదు. హర్ష గారు, ఈ గోల్డ్ షాప్స్లో రేట్స్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా డిసైడ్ చేస్తారా? ఇదివరకు అలా ఉండేది కాదు మేడం, కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఎప్పుడైతే మాట్లాడుకున్నాం ఫ్లక్చువేషన్స్ గురించి, ఒక గంటలోనే మారిపోతున్నాయి మేడం. ఈరోజు మార్నింగ్ మనం లేచినప్పుడు గోల్డ్ రేట్ ఒకటి ఉంటే మధ్యాహ్నానికి కాదు, ఒక గంట తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకటి ఉంటుంది, స్నాక్ టైంలో ఒకటి, లంచ్ టైంలో ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే ఫ్లక్చువేట్ ఉంటున్నాయో అటు కస్టమర్ కూడా నష్టపోకూడదు. మనకి పెరిగినప్పుడు పెరిగిన తీసుకుంటున్నారు, అలాగే తగ్గినప్పుడు కూడా తగ్గిన రేటే ఇస్తారండి గోల్డ్ షాప్ వాళ్ళు. మనకి ఆన్లైన్లో ఏదైతే వస్తుందో అది వితౌట్ జిఎస్టీ ప్రైస్ అండి. దానికి మనకి గవర్నమెంట్ మనం పే చేయాలి కాబట్టి ఆ 3% జిఎస్టీ కలిపి అప్పటికప్పుడు స్పాట్లో డిసైడ్ చేసి ఆ గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ చేస్తారండి. అలాగే విద్యాధర్ గారు, మనం చూసుకున్నట్లయితే సందట్లో సడేమి అలాగే ఈ గోల్డ్ రేట్లు ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అయ్యాయో నకిలీ బంగారం అనేది కూడా మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని గురించి అంటే ఎలా గుర్తించాలి? అంటే మీరు హాల్ మార్క్ గురించి చెప్పారు, ఇంకా ఏమైనా దీనికి హాల్ మార్కే కాకుండా దీనికి క్వాలిటీ అనేది చూపించుకోవడానికి కూడా మీకు టచ్ మెషిన్స్ ఉంటాయి. అవి కూడా మీకు ఏంటంటే ఒక మంచి కంపెనీస్ దగ్గర మీకు మనం ఏదైతే ఆ బంగారు ఆభరణాలు ఉన్నాయో మనం టెస్ట్ చేయించుకుంటే దాంట్లో క్వాలిటీ ఎంత ఉందనేది మీకు పర్ఫెక్ట్గా దాంట్లో వస్తుంది. మీకు దాన్ని బట్టి కూడా మనం ఇది మంచి బంగారమా నకిలీ బంగారం అనేది కూడా మనకి అర్థమవుతుంది మేడం. హర్ష గారు, మీరేం చెప్తారు ఈ నకిలీ బంగారాన్ని గుర్తించడానికి? ఇంకా ఏమైనా? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్టెడ్ సోర్సెస్లో కొనుక్కోవడం అలవాటు చేసుకోవాలండి. మన ఇంటికి వచ్చి ఎవరు అమ్మారు, తక్కువకి ఇచ్చారు, లేకపోతే మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను తక్కువకి ఇప్పిస్తా అన్నాడు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో అని ఫ్రాడ్స్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. మీకు బయట బిస్కెట్ వచ్చేసరికి 12 లక్షలు ఉంది కదా, మేము 10 లక్షలకే ఇస్తాం. అలాంటి మోసపోకండి, అంత తక్కువకి ఎక్కడ దొరకదు బంగారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రీడ్ అనేది మన మోసపోయేలా చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ₹1 ఎక్కువ తక్కువ అని కాకుండా ట్రస్టెడ్ సోర్సెస్, మనకి తెలిసిన షాప్ కానీ, మనకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఒక బ్రాండెడ్ స్టోర్ కానీ, ఇలాగ ట్రస్టెడ్ స్టోర్స్ నుంచి కొంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు 50 to 60% అనేది మనకి కవర్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి అక్కడ కొన్నాము అంటే అది 100% గ్యారంటీ అనుకోకుండా మీరు అది తీసుకొచ్చి మళ్ళీ బయట ఆల్టర్నేట్ టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయండి. ఆ టెస్టింగ్ సెంటర్ దగ్గర తీసుకెళ్తే మనకు ఫోటో టెస్టింగ్ ఇస్తారండి. హాల్మార్క్తో పాటు ఫోటో టెస్టింగ్ ఇస్తారు. సో మనకి ఏంటంటే మన ఆర్నమెంట్ని ఫోటో తీసి అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ ఉందో వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు. సో అలా కూడా చేసుకొని మీ దగ్గర పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది.
అంటే మనం చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న చూసినట్లయితే కూడా బ్యాంక్లోనే ఇలాంటి మోసాలు జరిగినాయి. పైన అంటూ గోల్డ్ వచ్చి దాన్నే తాకట్టు పెట్టి ఎన్నో కోట్లు తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటిని అంటే బ్యాంకుల వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలంటారా? 100% అండి. బ్యాంకుల్లో కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ కాకుండా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ని పెట్టుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాంకులు వాళ్ళు ఇదివరకులా కాకుండా కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈరోజు గోల్డ్ టెస్టింగ్ మిషన్స్ ఒక 10 lakhs పెడితే మంచి టెస్టింగ్ మిషన్ వస్తుందండి. నాకు తెలిసి ఏ బ్యాంకుల్లో కనపడట్లేదు, మరి మీరు పాయింట్ చేసేదాకా కూడా వాస్తవానికి యా అంటే ఒక చోట జరిగింది సిచ్యువేషన్, అంటే బ్యాంకులు వాళ్ళు కుమ్మక్కై చేసిన పనే ఇదని అనుకోవాలి. సరే, ఎలా జరిగినా అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా ట్రాన్స్పరెన్సీ అనేది అందరికీ కావాలి. సో బ్యాంకుల వాళ్ళు అసలు టెస్టింగ్ మిషన్స్ ఎందుకు పెట్టుకోవట్లేదో మీరు చెప్పినట్టు అది కూడా ఒక మంచి పరిణామం అవుద్ది. ఏంటంటే బ్యాంకుల వాళ్ళు కూడా టెస్టింగ్ మిషన్ పెట్టుకొని స్పాట్లో కస్టమర్కి ఇదిగో మీరు ఈ ఆర్నమెంట్ తీసుకొచ్చారు, దీనికి టెస్టింగ్ పెట్టాం, మనం టెస్టింగ్ పెడితే మీకు ఇంత పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ ఉంది, సో దీని వాల్యూ ప్రకారం మీకు ఇంతకి డబ్బులు ఇస్తాము అని వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పి అది డాక్యుమెంట్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందండి. ఓకే విజయధర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ డైమండ్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అది మీకు డైమండ్ ప్రైస్ అనేది ఏంటంటే మేడం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ బ్రాండ్ పేరు చెప్పుకొని వాళ్ళు అలా చెప్పి అమ్ముతున్నారు తప్పితే ఒక ప్రైస్ అనేది ప్రత్యేకంగా దీన్ని నిర్ధారించలేము మేడం. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క షాప్ వాళ్ళు ప్రైస్ని వాళ్ళు ఫ్రాంక్లీ చెప్పాలంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ ఖర్చులు వాటిని బట్టి కూడా దీన్ని ప్రైస్ చెప్తున్నారు. దీనికి ఒక ప్రైస్ అనేది మనం అయితే బంగారం లాగా నిర్ధారించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే దీంట్లో కూడా ఏది నాకు చెప్పినట్టు కలర్ క్లారిటీ కట్ అనేది బట్టి కూడా మీకు ప్రైస్ చేంజ్ అవుతుంటాయి. హర్ష గారు, ఈ డైమండ్స్ రేటు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎలా ఉంటుందని చెప్పి విద్యాధర్ గారు చెప్తున్నారు. యాక్చువల్గా గోల్డ్ జ్యువెలరీ అయితే మనకి తరుగు కానీ మజూరీలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. డైమండ్స్ జ్యువెలరీలో కూడా తరుగు మజూరీలు అంటే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లానే ఉంటాయా, దీంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? ఇంచుమించు అలాగే ఉంటాయి మేడం. డైమండ్ జ్యువెలరీ కూడా ఒక ఆర్నమెంటే కదా, ఒక స్వర్ణకారుడు మనకి వర్క్ చేసి ఇస్తేనే అది బయటకు వస్తుంది. సో ఆ స్వర్ణకారుడికి ఎప్పుడైతే మనం వర్క్ చేస్తున్నాడో అతను పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో అది మనం మేకింగ్ అనేది ఇవ్వాలి. అది కాకుండా మనకి వర్క్లో వేస్టేజ్ అనేది కంపల్సరీ ఉంటుందండి. మనం ఈరోజు ఒక డైమండ్ హారం తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 4000 డైమండ్స్ ఉంటాయండి. గట్టిగా మనకి 15 carats ఒక హారంలో ఇంచుమించు 4000 డైమండ్స్ టచ్ చేసి ఉంటాయి. ఆ 4000 డైమండ్స్ అంత చిన్న డైమండ్స్ టచ్ చేయాలంటే చాలా వేస్టేజ్ ఉంటుందండి. సో మనకి గోల్డ్ లాగే డైమండ్ కూడా వేస్టేజ్ మేకింగ్ అనేది అవుతుందండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏది బెస్ట్, గోల్డా డైమండ్సా, ఏదని చెప్పుకోవచ్చు? అది అలా కంపారిజన్ చేయలేం మేడం. డైమండ్ ఈజ్ లగ్జరీ సెగ్మెంట్ అనమాట. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా చెప్పాలంటే ఆ క్వశ్చన్ మనము ఒక పట్టు చీర కొనుక్కోవడం బెటరా, సిల్క్ శారీ కొనుక్కోవడం బెటరా అన్నట్టు మీరు కంపారిజన్ అనేది మనం అలా చేయకూడదు. డైమండ్ ఈజ్ లైక్ గోల్డ్. మీకు గోల్డ్ ఆర్నమెంట్ ఉన్నాక సెకండ్ ఆర్నమెంట్ కింద డైమండ్ ఆర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేయమని చెప్తాం. ఫస్ట్ గోల్డే ప్రిఫర్ చేయండి. తర్వాత మీకు ఆల్రెడీ గోల్డ్లో ఒక 1 or 2 ఆర్నమెంట్స్ ఉన్నాక దాన్ని సెకండ్ ఆర్నమెంట్ కింద సరదాగా మనకి డైమండ్లో పెట్టుకోవటం వల్ల మనకి ఏంటంటే మార్కెట్లో ఒక గుడ్ విల్ అనేది ఒక మనకి కూడా పర్సనల్ బ్రాండ్గా బిల్డ్ చేసుకోవడానికి, లేకపోతే ఒక స్టైల్గా మనం ఉండటానికి అనేది యూజ్ అవుతుంది మనకి డైమండ్ అనేది. అంటే ఇప్పుడు హర్ష గారు, మనం చూసినట్లయితే కనుక హాల్ మార్క్, ఇప్పుడు చిన్న చిన్న షాప్స్లో ఏదైనా గోల్డ్ బయటకు తీసుకువెళ్ళి దీని మీద హాల్ మార్క్ వేయండి అంటే కూడా వేసిచ్చే ఏమైనా ఉంటాయా, లేకపోతే అలా వెయ్యరా? హాల్ మార్క్ అనేది గవర్నమెంట్ సర్టిఫైడ్ సెంటర్స్ వాళ్ళే వేస్తారండి, ఎవరు పడితే వాళ్ళు వేయరు. దానికి చాలా హెవీ ఎక్విప్మెంట్ కావాలి, హెవీ మెషినరీ కావాలి. గోల్డ్ టెస్టింగ్ మిషన్స్ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం, 10 లక్షల రూపాయలు పెడితే బ్యాంక్ వాళ్ళకి టెస్టింగ్ మిషన్ వస్తుంది. కానీ హాల్ మార్క్ దగ్గర వాడే మిషన్స్ కాస్ట్ 50 to 60 lakhs ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఒక బ్యూరో ఆఫ్ BIS స్టాండర్డ్స్ అంటూ ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ ఉంటాయి. వాళ్ళ మెషినరీ కానీ వాళ్ళ షాప్లో ఉండే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కానీ ఆ స్టాండర్డ్స్ పాస్ అవ్వకపోతే రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతాయండి. ఎప్పుడైతే పాస్ అవ్వకపోతే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో హాల్ మార్క్ అనేది వేసినప్పుడు ఆర్నమెంట్లో కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకునే వేస్తారు. ఇప్పుడు అలా కాకుండా మీరు అన్నట్టు ఓకే ప్రతి దాంట్లో గుడ్ బ్యాడ్ ఉంటుంది, నేను చెప్పినట్టు మీరు మంచి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే మీకు మంచి హాల్ మార్క్తో దొరుకుతుందండి. విజయధర్ గారు, ప్రజెంట్ గోల్డ్ రేట్స్ పెరగడం వల్ల డైమండ్స్కి గిరాకీ అనేది పెరిగిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ దగ్గరికి ఎటువంటి కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు? అంతకుముందు డైమండ్ జ్యువెలరీ ఓన్లీ ఏంటంటే ఒక రిచ్ పీపుల్సే ఎక్కువగా పర్చేజ్ చేసేవాళ్ళు. ఈరోజు ఏంటంటే
కొత్త తరం యువత వచ్చింది, వీళ్ళందరూ కూడా జాబ్ చేస్తున్నారు. ఇక ప్రతి వాళ్ళు కూడా మీడియం పీపుల్స్ కూడా ఈరోజు డైమండ్ మీద ఎక్కువ మక్కువతో ఉన్నారు. ఇంతకు ముందులాగా రిచ్ పీపుల్సే బాగా డబ్బున్న వాళ్ళే డైమండ్ జ్యువెలరీ పెట్టుకుంటారు అనేది పోయింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఒక 25,000 30,000 శాలరీ ఉన్న వాళ్ళు కూడా ఒక డైమండ్ రింగ్ కొనుక్కుంటున్నారు, ఒక డైమండ్ పెండెంట్ కొనుక్కుంటున్నారు, లేకపోతే ఒక డైమండ్ ఇయర్ రింగ్స్ కొనుక్కుంటున్నారు. ఇదివరకులాగా అయితే లేదు మేడం. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా డైమండ్ కొనుక్కొని ఉపయోగించుకుంటున్నారు. హర్ష గారు, ఈ 22 క్యారెట్స్ అలాగే 24 క్యారెట్స్కి డిఫరెన్స్ ఏమని చెప్పుకోవచ్చు? అంటే 22 క్యారెట్స్లో ఎక్కువగా ఆభరణాలే చేపించుకుంటూ ఉంటారు. 22 క్యారెట్స్ మీరు అన్నట్టు ఆభరణాలకి యూజ్ అయ్యే బంగారం మనకి 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ అనేది బంగారం వచ్చేసరికి బాగా మెత్తటి లోహం అండి. మనకి మెటల్ పరంగా బాగా చాలా మెత్తగా సాగుతూ ఉంటుంది అనమాట. అంటే మనం చూడటానికి బిస్కెట్ అలా పట్టుకుంటుంది, కానీ మనం హీట్ చేస్తే దాని ప్రాపర్టీ అనేది చేంజ్ అవుద్ది. సో మనకి ఏంటంటే 24 క్యారెట్స్లో ఆర్నమెంట్ చేయడం అనేది చాలా కష్టం. సో 24 తర్వాత మనకు ఉంది 22 అంటే మనకి 916 బంగారం అంటాం మనం. 91.6% ప్యూరిటీ ఉంటుంది. 24 అంటే 100% ప్యూరిటీ ఉంటుంది. సో మేజర్గా మనకి టెంపుల్ జ్యువెలరీ కానీ నక్షి జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా 22 క్యారెట్స్లోనే చేస్తారండి. ఇప్పుడు డైమండ్ వచ్చేసరికి మనకి 18 క్యారెట్ 14 క్యారెట్ ఎందుకు వెళ్తున్నారంటే, మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నామో గట్టిదనం అనేది తక్కువ ఉంటుంది బంగారంకి. స్వతహాగా మనము కాపర్ అండ్ సిల్వర్ మిక్స్ చేస్తారండి. అది కాకుండా కొత్తగా కొన్ని అలాయిస్ వస్తున్నాయి, ఆ అలాయిస్ కూడా మిక్స్ చేస్తున్నారు ఇది 18 క్యారెట్లోకి మార్చడానికి. ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు మనకి గోల్డ్ అనేది గట్టి పడద్ది. ఆ గట్టిగా ఉన్నప్పుడు మనకి డ్రిల్ చేసి మనకి డైమండ్ స్టడ్ చేయడం అనేది ఈజీ అవుద్ది. 22లో మీకు అంత సన్న డైమండ్ ఫిట్ చేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో మనకి గోల్డ్ ఆర్నమెంట్ చేసేటప్పుడు ఆ ఆర్నమెంట్ ప్రాపర్టీస్ ఏంటి, దాని ఫంక్షనాలిటీ ఏంటి, దాంట్లో ఏ స్టోన్ వాడాలి అన్న దాన్ని బట్టి 18 క్యారెట్ యూస్ చేసుకోవాలా 22 క్యారెట్ యూస్ చేసుకోవాలా అని ఒక వర్కర్ అనేది చూస్ చేసుకుంటాడండి మనకి. ఓకే, అంటే డైమండ్స్కి వచ్చేసరికి ఎక్కువగా 18 క్యారెట్స్ వాడతారనేది విన్నాం. 22 క్యారెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 22 క్యారెట్స్ ఏంటంటే ఓన్లీ డైమండ్ కొంచెం పెద్ద సైజ్ వచ్చిన దాంట్లోనే ఒక్కొక్క క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది ఐటమ్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ ఉంటాయి. అలాంటి వాటిలోనే మీకు ఓన్లీ 22 క్యారెట్స్ వాడతారు. మిగతావన్నీ కూడా 18 క్యారెట్స్ 14 క్యారెట్స్ మాత్రం ఉపయోగిస్తారు. ఓకే, అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ల్యాబ్ డెవలప్మెంట్ డైమండ్స్ వస్తున్నాయి. ఒరిజినల్ డైమండ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా మీరు అన్నట్టు ల్యాబ్ డెవలప్మెంట్ అన్నారు కదండి, న్యాచురల్గా ఉండేదానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది మేడం. మనకి ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చేసరికి వాళ్ళు ప్రైస్ రిటర్న్ ఇస్తామంటున్నారు, కానీ ఏ ప్రైస్ ఇస్తారు? మీకు ఏం చెప్తున్నారంటే మార్కెట్లో మీరు మార్చుకునేటప్పుడు ఏ ప్రైస్ ఇస్తామో ఏది ఉంటుందో అదే ఇస్తామంటున్నారు, కానీ ప్రైజెస్ అనేవి బాగా తగ్గుతున్నాయండి. ఒకప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ వచ్చేసరికి వాళ్ళే క్యారెట్ 35,000 40,000 అమ్మేవారు. ఇప్పుడు బాగా ప్రైజెస్ అనేవి ప్రొడక్షన్ ఎక్కువైపోయి పర్చేస్ తక్కువ అవటం వల్ల ల్యాబ్లో ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు కదా. ఒక ల్యాబ్ పెట్టుకుని మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని ఎవరైనా ఎంతైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. అది కాకుండా చైనా నుంచి బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారండి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో దానివల్ల ప్రైస్ అని స్లాష్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే ప్రైజెస్ తగ్గుతున్నాయో అది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడలేం కదా మనం. కనీసం ఇప్పుడు మీరు కొన్న రేట్ వచ్చినా గోల్డ్ వచ్చేసరికి పెరుగుతుంది, డైమండ్ మనం కొన్న రేట్ లేకపోతే కొద్దిగా పెరిగినా యూ విల్ బీ హ్యాపీ. బట్ మీరు 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే రేపు పొద్దున్న 2 రూపాయలు వాల్యూ చేసిందంటే మీరు కూడా ఇష్టపడరు కదా. సో అందుకని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చేసరికి ఇప్పుడు రేట్లు తగ్గటం వల్ల చాలా మంది ఇష్టపడట్లేదండి, న్యాచురల్గా ఇష్టపడుతున్నారు. ఓకే, అంటే విజయధర్ గారు, ఇప్పుడు ఆడవారు ఎక్కువగా ఇష్టపడే పెళ్ళైన ఆడవారు నల్లపూసలు ఎన్ని గ్రామ్స్ నుంచి నల్లపూసలు అంటే డైమండ్ నల్లపూసలు అవైలబుల్గా ఉంటున్నాయి? నల్లపూసలు డైమండ్స్లో వచ్చేప్పటికి 3 గ్రామ్స్ నుంచి మనకు స్టార్టింగ్ ఉంటుంది. 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ 6 గ్రామ్స్ నుంచి మీకు స్టార్టింగ్ ఉంటుంది. మీకు అలాగా 24 గ్రామ్స్ 30 గ్రామ్స్ వరకు కూడా మనం చేయించుకోవచ్చు. అంటే డైమండ్స్ వాడినప్పుడు జ్యువెలరీలో ఎన్ని క్యారెట్స్ ఉండాలి, ఎట్లా దాన్ని డిసైడ్ చేస్తారు? అది ఒక డిజైన్ బట్టి మీకు ఇన్ని క్యారెట్స్ డైమండ్ దాంట్లో పడుతుంది అనేది మాకు ఆ డిజైన్ బట్టి వస్తుంది మేడం. అంతే, ఆ డిజైన్ బట్టి వస్తుంది. ఓకే, అంటే మనం నార్మల్గా ఒక నెక్ సెట్ తీసుకోవాలంటే ఎలా యూస్ చేస్తారు దానికి? నెక్లెస్ లాగా చేయాలనుకుంటున్నారు? నెక్లెస్ లాగా అదే మీకు ఒక వచ్చిన వెయిట్ని బట్టి ఆ డిజైన్ బట్టి ఇన్ని క్యారెట్స్ మీకు మొత్తం ముందు క్యాడ్ వర్క్ చేసుకుంటాడు. ఒక నెక్లెస్ తయారు చేయాలంటే వాడు ముందు ఒక స్కెచ్ తీసుకుంటాడు. ఆ స్కెచ్ని మళ్ళీ వాడు క్యాడ్ వర్క్ చేసుకుంటాడు. ఆ క్యాడ్ వర్క్లో మీకు ఏ సైజ్ డైమండ్ పడుతుంది, ఎన్ని క్యారెట్స్ పడుతుంది అనేది ముందు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మీకు దాన్ని వర్క్లో పెట్టుకొని మీకు డైమండ్ జ్యువెలరీ తయారవుద్ది. ఓకే, అంటే ఇప్పుడు డైమండ్స్ విషయానికి వస్తే మనం గోల్డ్ విషయానికి వస్తే గ్రామ్స్లో తీసుకుంటాం, డైమండ్ విషయానికి వస్తే క్యారెట్స్లో చూస్ చేస్తారు. అంటే ఒక ఫింగర్ రింగ్ 10,000 నుంచి కూడా వస్తుందని మీరు చెప్పారు. ఇప్పుడు ఒక 3 గ్రామ్స్లో నల్లపూసలు తీసుకుంటే డైమండ్ డిజైన్ బట్టి పడుతుంది కాబట్టి సుమారుగా ఎంత ప్రైస్లో మనకి ఒక నల్లపూసలు డైమండ్తో వస్తుంది? మనకి
మనకి 0.2 క్యారెట్స్ 0.15 క్యారెట్స్ ఇప్పుడు క్యారెట్ అని మీరు మాట్లాడారు కదా మేడం. క్యారెట్ అంటే మనకి 200 మిల్లీగ్రామ్స్ని ఒక క్యారెట్ అంటాం మనం. సో డైమండ్ కూడా వెయిట్తోనే కొలుస్తామండి. మనకేంటంటే గ్రాము కన్నా తక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం క్యారెట్లో మాట్లాడతాం. క్యారెట్ కన్నా తక్కువ మాట్లాడేటప్పుడు సెంట్స్లో మాట్లాడతాం. ఒక క్యారెట్కి వచ్చేసరికి 100 సెంట్స్ మేడం. సో మనం ఏంటంటే ఇప్పుడు 0.25 క్యారెట్ అంటే 25 సెంట్లు. మనకి ఒక నల్లపూసలకు వచ్చేసరికి 0.15 క్యారెట్ అంటే 15 సెంట్ల నుంచి 20 సెంట్లు 25 సెంట్లు డిజైన్ బట్టి ఉంటుంది. మనకి కింద లాకెట్లోనే మాక్సిమం డైమండ్ వాడతారు. సో ఇవన్నీ కూడా 40-50,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. 3 గ్రామ్స్ బంగారం వచ్చేసరికి మనకి 30,000 అయితే పైన ఒక మేకింగ్ 3,000-4,000 అవుతుంది. పైన డైమండ్ వచ్చేసరికి మనం ఒక 0.1 క్యారెట్ అలా వాడినా ఒక 5,000 రూపీస్ అలా అవుతుంది. మొత్తంకి వచ్చేసరికి మనకి 40,000-43,000కి ఐటమ్ అనేది వచ్చేస్తుందండి. అయితే ఇప్పుడు మనం గోల్డే కానీ డైమండే కానీ అబ్రాడ్ రేట్స్తో పోల్చుకుంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటూ ఉండొచ్చు? మీకు అది వచ్చేపాటికి మీకు అక్కడ మిగతా దేశాలకి ఇక్కడ దేశాలకి పెద్ద దుబాయ్ లాంటి దేశాలు తప్పితే మిగతా దేశాలకి ఇక్కడికి కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మేడం. మీకు అక్కడ ఏంటంటే ఇక్కడ ట్యాక్స్తో కలిపి మనకి దిగుమతి చేసుకుంటాం కాబట్టి మీకు ట్యాక్స్తో కలిపి ఇక్కడ రేట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అక్కడ ట్యాక్స్ లేకుండా చెప్తారు కాబట్టి కొంచెం ఆ ప్రైస్ డిఫరెన్స్ తప్పితే ఇంకా వేరేగా ఏమి ఉండదు. ఓకే హర్ష గారు, అంటే మనం అబ్రాడ్స్ నుంచి ఈ గోల్డ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఎంతవరకు మనం అంటే వాళ్ళు మన పర్మిషన్స్ ఎంతవరకు ఉంటుంది? అంటే దుబాయ్ నుంచి తెచ్చుకోవచ్చు వెళ్తే తక్కువ రేటుకి వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు వచ్చేసరికి మనకి ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ 15% ఉంది మేడం. అది రీసెంట్గా మనకి ఒక 6 మంత్స్ క్రితం దాన్ని ఇంపోర్ట్ ట్యాక్స్ని 6%కి చేశారు. సో ఒకప్పుడు ఏంటంటే 10 లక్షల రూపాయల బంగారం మనం తెచ్చుకుంటే మనకి 1,60,000 రూపాయలు కలిసి వచ్చేది. కానీ ఇప్పుడు అంత మనకి డిఫరెన్స్ లేదండి. 60,000 మనకు వేరియేషన్ వస్తుంది 10 లక్షలకి. కానీ మీకు వేరే దేశం నుంచి రావాలన్నా మనకి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటున్నాయండి. ఒక 30 గ్రామ్స్ వరకు పర్మిషన్ అని మాకు తెలిసినంత వరకు ఒక 30 గ్రామ్స్ వరకే పర్మిషన్ అనమాట. మనం ఎంత కావాలంటే అంత తెచ్చుకుంటే మనకి ఎయిర్పోర్ట్లో ఆపి ఆ ట్యాక్స్ అనేది మీతో పాటు ఎవరితో అయినా కట్టిస్తారండి. సో అది అంత అడ్వైజబుల్ కాదు. ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ మీకు ఏదైనా ఆర్నమెంట్ నచ్చినా అక్కడ బంగారం ఏదైనా సరదాగా తెచ్చుకుందామన్నా తెచ్చుకోవచ్చండి. అది గవర్నమెంట్ అనేది అలో చేస్తుంది. మనకి 30 గ్రామ్స్ దాటాక ఎవరిని తెచ్చుకునేవారండి. ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడున్న పబ్లిక్ కి గోల్డ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? గోల్డ్ అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఏ టైంలో అయినా ఏ రేట్ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పి మేమైతే సలహా చెప్తున్నాం మేడం. కంపల్సరీగా మీకు భవిష్యత్తులో ఇంకా బంగారం పెరగడమే కానీ తగ్గడం అనేది అయితే ఉండదు. దాన్ని బట్టి మీకు మీ దగ్గర డబ్బులు ఉంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం మేమైతే. ఓకే ఫైనల్గా హర్ష గారు, గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి కస్టమర్స్ వస్తున్నారా? యాక్చువల్గా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తున్నారండి. ఎందుకంటే పానిక్ బయింగ్ అంటారు. అంటే మనకి తగ్గేటప్పుడేమో ఇంకా తగ్గుద్దులే అన్న ఆలోచనలో కస్టమర్ ఉంటారండి. పెరిగేటప్పుడు అమ్మో మన ఇంట్లో పెళ్లి ఉంది ఇంకో నెలలో, మనం పెళ్లి టైంకి ఇంకా వెయిట్ చేస్తే పెరిగిపోద్ది అన్న భయంతో కస్టమర్స్ అనేది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తున్నారు. సో ఇంకా పెరుగుద్ది అన్న భయంతో కస్టమర్స్ అనేది పానిక్ బయింగ్ లోనే ఉన్నారండి. గోల్డ్ కొంటున్నారు, సిల్వర్ కొంటున్నారు, ఆర్నమెంట్స్ అనేవి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా పర్చేస్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము కాదు, గ్లోబల్ గా మార్కెట్ పరంగా ఎనలిస్టులు కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ లేకపోతే మనకి గోల్డ్ టార్గెట్స్ ఇస్తాయండి. యూబీఎస్ బ్యాంక్ అని లేకపోతే మనకి గోల్డ్మెన్ షాక్స్ అని వీళ్ళందరూ కూడా గోల్డ్ టార్గెట్ $4,000కి వెళ్ళిద్ది, $4,200కి వెళ్ళిద్ది, ఈ రెండుకని చెప్తున్నారు. సో ఎవరు కూడా తెలిసి పెచ్చిలో కొనుక్కుందాం అనుకోరు కాబట్టి తక్కువలో మనం ఇప్పుడే కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో బై చేస్తున్నారండి. అంటే గోల్డ్ కొనుక్కునే సీజన్స్ ఏంటండి యాక్చువల్గా? అంటే ఏ సీజన్లో ఎక్కువగా గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటారు? జనరల్గా మనకి ఆంధ్రాలో వచ్చేసరికి వెడ్డింగ్ సీజన్స్ మనకి ఏవైతే ఉంటాయో, ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయో దానికి ఒక 15-20 డేస్ ముందు మనం సీజన్ కింద కన్సిడర్ చేస్తామండి. ఎందుకంటే మనకి ఆర్నమెంట్స్ అనేవి కనీసం 15-20 డేస్ ముందే అరేంజ్ చేసుకుంటారు కాబట్టి త్రూ అవుట్ ద ఇయర్ ఒక 2-3 మంత్స్ తప్పితే త్రూ అవుట్ ద ఇయర్ మనకి సీజన్ అని చెప్పుకోవాలండి. ఓకే, అంటే పెళ్ళి అని అంటే ప్రతి ఒక్కరు గోల్డే కొనుక్కోవాలనుకుంటారు. మరి అలాంటి గోల్డ్ పెరిగిపోతున్న తరుణంలో ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుత మార్కెట్ అయితే పెరుగుద్దని చెప్తున్నారు మేడం. కానీ ఎవరు కూడా దేవుళ్ళు కాదు, ఎవరు కరెక్ట్గా ఏది ఎస్టిమేట్ చేయలేరు. రేపు పొద్దున్న ఎవరైనా గ్లోబల్ లీడర్స్ కానీ లేకపోతే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆగింది అనుకోండి, ఆటోమేటిక్గా కొంత కరెక్షన్ వస్తుంది. లేదు ట్రంప్ టారిఫ్స్ వేశారు, అవి తీసేశారు అనుకోండి, కొద్దిగా కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలా ఏదైనా కరెక్షన్స్ వస్తే కనుక ఆ టైంలో కంపల్సరీ ఇంకా తగ్గుద్ది అని ఆలోచించకుండా మంచి రేటు అనుకుని బై చేసుకుంటే మాత్రం గెయిన్ అవుతారండి. ఓవరాల్గా కనీసం ఈ ఇయర్ కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కైనా మనం అనుకున్న ప్రైస్ కన్నా దాటుద్దండి. అంటే కొంటే బంగారమే కొనాలి అని అంటూ ఉంటారు, ఎందుకని?
అదే మీరు ఇప్పుడు వరకు ఏది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వలేదు. ప్రతి సంవత్సరం పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. అందుకనే ప్రతి వాళ్ళు కూడా కొంటే బంగారమే కొనాలని చెప్తుంటారు. ఓకే, రైట్. అంటే ఇంకా మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం, కానీ జ్యువెలరీలో మీ దగ్గర ఎటువంటి డిజైన్స్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి? మా దగ్గర వచ్చేప్పటికి మీకు ఎక్కువగా ట్రెడిషనల్ ఐటమ్ వెళ్తుంటుంది. ఫ్యాన్సీ ఐటమ్ కన్నా కూడా మీకు ట్రెడిషనల్ ఐటమ్ ఎక్కువగా మా డైమండ్ జ్యువెలరీలో వచ్చేప్పటికి ఎక్కువ కూడా ట్రెడిషనల్ ఐటమ్ ఎక్కువగా సేల్ అవుతుంటుంది మేడం. మీకు రింగ్స్ కానీ ఇప్పుడు మా నెక్లెస్లు హారాలు వచ్చేప్పటికి ట్రెడిషనల్ ఐటమ్ వెళ్తుంది. మామూలుగా వచ్చేప్పటికి ఈ రింగ్స్ కానీ నల్లపూసల గొలుసులు ఇవన్నీ కూడా 40,000 50,000 ఆ రేంజ్లో మీకు 1 lakh బిలో ఉంటాయి కాబట్టి అవి మాకు ఇంకా ఎక్కువ సేల్ అవుతుంటాయి. అయితే అక్షయ తృతీయ రోజే ఎక్కువ గోల్డ్ కొంటూ ఉంటారు, అదొక సెంటిమెంట్ లాగా భావిస్తుంటారు, ఎందుకని? అంటే జనరల్ పబ్లిక్ సెంటిమెంట్ ఏంటంటే అండి, ఆ రోజు గోల్డ్ కొనుక్కుంటే త్రూ అవుట్ ద ఇయర్ మనం కొనుక్కుంటాము అన్న సెంటిమెంట్ ఉంటుంది. యాక్చువల్గా నిన్నే ఒక కస్టమర్ చెప్పారండి, అనుకోకుండా ఒక రిఫరెన్స్ ద్వారా మీ షాప్కి వచ్చి ఒక 1.5 year క్రితం కొన్నామండి, ఇన్ని ఇయర్స్లో నేను కొన్నంత మీ షాప్ దగ్గరికి వచ్చాక కొంటూ ఉంటున్నా, అంటే ఒక 3 months కోసారో 6 months కోసారో అనుకోకుండా ఏదో ఒక డబ్బులు రావటం, మళ్ళీ గోల్డ్ కొనుక్కోవటం, అలా కంటిన్యూస్గా కొనుక్కోగలుగుతున్నాం. సో ఆ సెంటిమెంట్స్ అనేవి కస్టమర్స్కి ఎప్పుడూ ఉంటాయండి. సో ఎప్పుడైతే ఆయన చాలా హ్యాపీగా చెప్పారు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3-4 times మా దగ్గర పర్చేస్ చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, జనరల్గా నేను ఎప్పుడు ఇంత పర్చేస్ చేయడం వల్ల ఇప్పుడు రేటు పెరిగింది, రేటు పెరగడం వల్ల మాకు ఇన్వెస్ట్మెంట్లా కూడా యూజ్ అవుతుంది. ఇది రేపొద్దున మాకు ఏదైనా అవసరం వచ్చినా వెంటనే అది క్యాష్ చేసుకోవచ్చు. సో మాకు ఇక్కడికి రావటం వల్ల కొనుక్కోవటం వల్ల బెనిఫిట్ అయిందని వాళ్ళు అలా నమ్ముతున్నారు. సో అలా కస్టమర్స్కి అనేది అక్షయ తృతీయ రోజు కొంటే త్రూ అవుట్ ద ఇయర్ కొనుక్కుంటాం. సో ఎప్పుడైతే మనం కొనుక్కోగలిగే స్థితిలో ఉన్నామో మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం అన్నట్టే కదండి. మనం గోల్డ్ అనేది లాస్ట్ థింగ్ కదండి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫుడ్, తర్వాత మనకి క్లోతింగ్, తర్వాత షెల్టర్, ఈ 3 తర్వాతే గోల్డ్. సో ఎప్పుడైతే లాస్ట్ ప్రయారిటీ దాన్నే మీరు రెగ్యులర్గా కొనుక్కోగలుగుతున్నారంటే యు ఆర్ ఇన్ ఎ బెటర్ ఫైనాన్షియల్ ప్లేస్ కదా. సో అలాగా వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుందండి. ఓకే, విద్యాధర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యువెలరీ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంది. సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యువెలరీ అని చెప్పి రేట్స్ ఏమీ తక్కువ లేవు, ఎక్కువే ఉంటూ ఉన్నాయి. అలా కొనుక్కోవడం అంటే బెనిఫిట్ అని అంటారా? బెనిఫిట్ అని కాదు మేడం, కొంతమంది ఈ జ్యువెలరీ ఎవరైతే కొనలేరో కొంత డైవర్ట్ అయిన మాట వాస్తవం అది. ఈ జ్యువెలరీ కొనలేని వాళ్ళు అటు డైవర్ట్ అవుతున్నారు. అంతేగాని మీకు జ్యువెలరీ అంతా మీకు ఆ వర్క్ కానీ ఆ ఫినిషింగ్ కానీ మీకు దాని మీద ఏం రాదు, కానీ తప్పని పరిస్థితుల్లో అటు డైవర్ట్ అవుతున్నారు అంతే. హర్ష గారు, మీ ఒపీనియన్ ఏంటంటే సేమ్ గోల్డ్ ఫినిషింగే ఉంటుందనే చెప్తూ ఉన్నారు, చాలా మంది కొంటున్నారు, వాడుతున్నారు, అది బెనిఫిట్ అని అంటారా అలా కొనుక్కోవడం? అంటే మళ్ళీ మనం అది రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా 70% బ్యాక్ ఇస్తాం అమౌంట్ మీకు అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. మేడం ఏం లేదు మేడం, మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఇదంతా ఎఫోర్డబిలిటీలో వస్తుందండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఏంటంటే మేము మంచిగా ఉన్నాము అన్న ఫీలింగే ఉండాలి. సో ఎవరికి వాళ్ళు ఏంటంటే ఎఫోర్డబిలిటీ వాళ్ళకు వచ్చే దాంట్లో వాళ్ళు ఘనంగా కనపడదామని అనుకుంటారు కదా. సో మనకి ఎఫోర్డబిలిటీ గోల్డ్ ఎప్పుడైతే ప్రైస్ పెరుగుతుందో ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ అండి, ఇట్స్ ఎ గుడ్ థింగ్. యాక్చువల్గా మేము దాన్ని కాంపిటీషన్ కింద కూడా కన్సిడర్ చెయ్యం, ఎందుకంటే ఈ క్లయింట్ ఇప్పుడు డైమండ్కి డైమండ్ క్లయింట్ ఉంటారండి, గోల్డ్కి గోల్డ్ క్లయింట్ ఉంటారు. అలాగే సిల్వర్ జ్యువెలరీ కూడా ఈ క్లయింట్స్ కొన్నా కూడా దానికి ఎలకేషన్ బడ్జెట్ వేరే పెట్టుకుంటారు, దీనికి పెట్టుకుంటారు. అంటే ఒక 2 గోల్డ్ కొనుక్కున్నాక సరదాగా సిల్వర్లో కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అండి, ఇండస్ట్రీకి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే అది కూడా మనకి గోల్డ్ కోటింగ్ అన్నా మళ్ళీ గోల్డ్ వాడాల్సిందే, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అన్నా మళ్ళీ గోల్డ్ వాడాల్సిందే. ఆటోమేటిక్గా అది గోల్డ్ కేటగిరీలోకి కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నారు, సేల్ చేసే జ్యువెలరీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. పెద్ద పెద్ద స్టోర్స్లో కూడా ఈరోజు గోల్డ్ జ్యువెలరీ పక్కనే పెట్టి సిల్వర్ జ్యువెలరీ కూడా గోల్డ్ కోటింగ్ జ్యువెలరీ కూడా అమ్ముతున్నారండి. సో ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ కేటగిరీ అన్నమాట. మనకి ఇందులోంచి మీరు లెక్కేసుకోవచ్చు, మనకి అది ఒక గుడ్ థింగ్ అనే కన్సిడర్ చేయాలి మా ఉద్దేశంలో. కస్టమర్స్ కి అందుబాటులో ఎప్పుడైతే మీకు కస్టమర్ కి అందుబాటులో ఉందో అందరూ హ్యాపీగా ఉంటారు కదండి. అంటే ఇప్పుడు గోల్డ్ డైమండ్ జ్యువెలరీ అనేది ఎప్పటి నుంచో వస్తున్నది. ఈ మధ్య కాలంలో ఓన్లీ సిల్వర్ కూడా నెక్లెస్లు అని, బ్రేస్లెట్స్ అని, చైన్స్ అని వస్తూ ఉన్నాయి, కానీ దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే ఉన్న సిల్వర్ దానికన్నా జ్యువెలరీలోకి వచ్చేటప్పటికి కాస్ట్ ఎక్కువ. ఎందుకు ఆ సిల్వర్లో అలా అవుతుందని అనుకోవచ్చు?
ఏం లేదండి, మేకింగ్ ఛార్జెస్ ఒకటి, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ స్టోన్ యూస్ చేసింది. ఇప్పుడు ఒక ఆర్నమెంట్ చేయాలంటే మనకి స్టోన్స్ యూస్ చేయాలి కదా, సో ఆ స్టోన్స్ అన్ని మంచి క్వాలిటీ యూస్ చేస్తేనే మనకి గోల్డ్ లాగా లుకింగ్ కనపడతాయి. సో వాళ్ళు మంచి క్వాలిటీ స్టోన్ యూస్ చేయడం వల్ల నెక్స్ట్ మేకింగ్ అయ్యే కాస్ట్, నక్షి జ్యువెలరీ కానీ టెంపుల్ జ్యువెలరీ కానీ చాలా కాస్ట్తో కూడుకున్న వర్క్స్ అవి. సో అవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా కొంచెం ప్రీమియం అనేది పే చేయాలి. కానీ ఎప్పుడు కూడా మీరు కంపేర్ అనేది అలా చేసుకోవటం కరెక్ట్ కాదు మేడం. మనకు గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ అని కంపేర్ చేయకుండా ఇదొక కేటగిరీ, అదొక కేటగిరీ. సో మనకి ఇది 4 ఆర్నమెంట్స్ ఉంటే అది సరదాగా ఒకటి కొనుక్కోవాలంటే మనమైనా కొనుక్కోవచ్చు, అలాగా మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన స్టూడియోకి వచ్చి గోల్డ్ గురించి చాలా విషయాలు, గోల్డ్ అండ్ డైమండ్ గురించి కూడా చాలా చక్కటి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.